ఎంత ప్రమాదంలో ఈరోజు తెలంగాణ ఉంది, ముఖ్యంగా హైదరాబాద్ ఉంది అనేది కళ్ళకు కట్టొచ్చినట్టు కనబడుతుంది. 25 ఏళ్ల క్రితం మధ్యప్రదేశ్లోని మాహూ ప్రాంతంలో జరిగిన ఆర్థిక మోసం కేసులో ఇతడు నిందితుడు. అప్పుడు ఆడ పారిపోయి ఆడేడో జనాల్ని ముంచేసి లక్షల స్కామ్ చేసి పారిపోయి హైదరాబాద్కి వచ్చిందంటే ఏడ స్కామ్ చేసినా, ఏడ ఉగ్రవాదం చర్యలు చేయాలన్నా, ఏడ డ్రగ్స్ మాఫియా చేయాలన్నా వాళ్ళంతా ఇక్కడ హైదరాబాద్ను అడ్డాగా పెట్టుకున్నారు. ఇది నాకు తెలిసి హైదరాబాదు డ్రగ్స్ సప్లయర్స్కి, ఉగ్రవాద సప్లయర్స్కి, గిట్లా ఆర్థిక నేరగాళ్ళకి అడ్డాగా మారిపోతుందో ఏమో చూస్తుంటే గట్నే అనిపిస్తుంది. అరెస్ట్ అయిన వ్యక్తి పేరు మహూద్ అహ్మద్ సిద్దికి. దాదాపు 25 ఏళ్ల క్రితం మహూలులో ఒక నకిలీ ప్రైవేట్ బ్యాంక్ స్థాపించిండు. ప్రజల డబ్బును రెట్టింపు చేస్తామని చెప్పి వందలాది మంది దగ్గర డిపాజిట్లు సేకరించిండు. ఆ తర్వాత ఈ స్కామ్ 2000 సంవత్సరంలో బయటపడింది. అప్పుడు ఆ నుంచి పరారైండు. మహూద్ను ఆదివారం హైదరాబాద్లోనే అరెస్ట్ చేసిండ్రు. అతను లో ప్రొఫైల్ని మెయింటైన్ చేస్తూ షేర్ ట్రేడింగ్ చేసుకుంటూ బతుకుతున్నాడు. ఇప్పుడు మధ్యప్రదేశ్ నుంచి ఈడికి వచ్చి ఒక ఇల్లు అద్దెకు తీసుకొని, ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకొని, లేదా ఇల్లు కొనుక్కొని ఈడ ప్రాపర్టీని పెట్టి షేర్ ట్రేడింగ్ చేయగలుగుతుందంటే ఎంతో కొంత మద్దతు కావాలి. ఇలాంటి ముష్టిముఖాలకి, ఇలాంటి రాక్షసులకు మద్దతు ఇస్తున్న ఆ రాక్షసుడెవడు?